హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బెస్ట్ ప్రాపర్టీస్. ఈరోజు పెనంలూరులో ఒక సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇది చతుర్భుజ వాళ్ళది, పెనంలూరులో ఉంది. ఇది 10 ఎకరాలు వెంచర్ అండి, ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అది దానికి సంబంధించిన ఫుల్ వివరాలు ఈ వీడియోలో మీకు ఇస్తున్నానండి. చివరి వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మీలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చూస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటారు అండ్ మాకు కూడా మోడల్ సపోర్ట్గా ఉంటుంది. పెనంలూరులో ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న వెంచర్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఈ లైన్లో ఇది పెనంలూరు వణుకూరు వెళ్ళే రోడ్లో ఇందులో చాలా వెంచర్స్ ఉంటాయండి. ఇది ప్రకృతి హోమ్స్ అని ఇది ఆనుకొని ఉంటుంది. వణుకూరు వెళ్ళే 60 అడుగుల రోడ్ ఇది ఇక్కడ ప్రకృతి హోమ్స్ కానీ ఎస్టీబీఎల్ కాలనీ ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం ఉంటుంది. ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఈ లైన్లో ఉన్న వెంచర్స్ అన్నీ మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఈ లైను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చాలా బెటర్ గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే కమింగ్ వస్తున్న ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇలా వణుకూరు మీదుగా మొద్దురుగా అక్కడ నుండి అవైలబుల్ ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఒక క్లారిటీ పెనంలూరు నుండి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ పెనంలూరు చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందండి, ఎందుకంటే విజయవాడ సిటీకి ఆనుకుని ఉన్నది. ఈ లైన్లో చాలా వెంచర్స్ ఉన్నాయండి, మీకు అవన్నీ చూపిస్తున్నది. వైష్ణవి ఎస్టేట్స్ అని ఇక్కడ ఒకటి ఉంది. అండ్ హరివిల్ కూడా మీరు చూసారుగా ఈ లైన్లోనే ఉంది. అండ్ బీఆర్ ఇన్ఫ్రా అని కూడా ఒక వెంచర్ ఇక్కడే ఉంది. అండ్ ఎంవీఎంఆర్ వాళ్ళది కూడా హై అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉందండి ఈ రోడ్డుకి. ఆల్మోస్ట్ 6+ వెంచర్స్ అనేది ఈ లైన్లో ఉన్నది. వణుకూరు వెళ్ళే రోడ్లు, పెనంలూరు వణుకూరు వెళ్ళే రోడ్లో ఈ వెంచరేనండి. మొత్తం పెనంలూరులో ఉన్నది చతుర్భుజ వాళ్ళ వెంచరు. చాలా ఎక్సలెంట్గా ఉంచారండి. డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. 40 అడుగుల రోడ్లు ఇచ్చారు. అండ్ ఇంటర్నల్ వచ్చేసి 33 అడుగుల రోడ్లు ఇచ్చారు. అండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, పార్కులు ఇవన్నీ సిఆర్డీఏ నామ్స్కి సంబంధించినవన్నీ కూడా ఈ వెంచర్లో ఉన్నాయండి. విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి పెనంలూరే ఎగ్జాక్ట్లీ ఎక్సలెంట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ సిటీ నుండి జస్ట్ ఒక 6 km డిస్టెన్స్లో, అంటే ఒక 10 minutesలో రీచ్ అయ్యే వెంచర్ ఇది. మీరు చూసినట్లయితే ఈ వెంచర్ చుట్టూ చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ బందర్ రోడ్ కూడా ఇక్కడ నుండి 400 మీటర్సేనండి ఇన్ కేస్ కనెక్టివిటీ వస్తే. మనకి ఈ వెంచర్ నుండి సెకండ్ ఫేజ్ కూడా ఉందండి. సో ఈ సెకండ్ ఫేజ్ నుండి ఫ్యూచర్లో బందర్ రోడ్కి కనెక్టివిటీ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ వెంచర్కి. సో కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చాలా బెటర్ గ్రోత్ అనేది వస్తుందండి. మీరు చూడండి, చాలా నీట్గా ఎక్సలెంట్గా డెవలప్మెంట్స్ అనే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ప్లాటింగ్ అయిపోయింది. బ్రిక్ మార్క్స్ వర్క్స్ అని మీరు చూడొచ్చు. ఇదిగోండి, డ్రైనేజ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఫేజ్ 1లో జరుగుతున్న వర్క్స్ అని ఇవన్నీ. అండ్ ఫేజ్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 18 acres వరకు వస్తుందండి దీనికి. అందులో కూడా బుకింగ్స్ కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తారు. వెంచర్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ పెనంలూరులో 3 km డిస్టెన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి వెంచరు. చాలా బాగుంటుంది. పెనంలూరు ఇప్పుడు చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అండ్ కమింగ్ మెట్రో కూడా రాబోతుందండి పెనంలూరుకి. సో అప్పుడు ఇంకా మీ ల్యాండ్ అప్రిషియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఈ వెంచర్ మొత్తం ఎమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. ఇది 40 అడుగులు మెయిన్ రోడ్ ఇచ్చారు. మొత్తం దీని వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, గ్రావెల్ వర్క్స్ అవన్నీ. అండ్ ఇంటర్నల్ కూడా 33 అడుగుల రోడ్లు ఇస్తున్నారండి. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతుందండి. ఇందులో చాలా లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మేబీ ఎక్స్టెన్షన్ వస్తే మంచి ఉంటాయి తప్ప ఇప్పుడు ఇందులో అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ప్రైజింగ్ వచ్చేసి 23,500 చెప్తున్నారండి వెస్ట్. అండ్ ఈస్ట్ వచ్చేసి 24,000 చెప్తున్నారు. ఎనీ కార్నర్ 500 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇప్పుడైతే కొన్ని ఫ్లాట్స్ ఈస్ట్ ఉన్నాయండి. అండ్ మిగతావన్నీ వెస్ట్, నార్త్ సైడ్లో ఉన్నాయండి.
ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి. చూడొచ్చు వర్క్స్ అనేది చాలా నీట్గా ఉన్నాయండి. డ్రైనేజ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అండ్ కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మటుకు మెటీరియల్ అన్నీ వచ్చేసిందండి వర్క్ స్టార్ట్ చేయడానికి. చాలా స్పీడ్గా అయితే ఉందండి వర్క్స్. మీరు చూడొచ్చు మొత్తం ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ మొత్తం ఉన్నాయి. చాలా బాగుంటుందండి వెంచరు. మీకు ఇక్కడ నుండి బందర్ రోడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. దీనికి ఫ్యూచర్లో చాలా త్వరగా అంటే చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి కనెక్టివిటీ రావడానికి. ఎందుకంటే ఈ వెంచర్ తర్వాత జస్ట్ MVMR వాళ్ళది అపార్ట్మెంట్స్ ఉంది, ఇంకొక వెంచర్ అనేది ఉంది. తర్వాత ఇంకా బందర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇదేనండి హౌసెస్ అన్నీ బందర్ రోడ్లోన కనిపిస్తున్న హౌసెస్ అండి. వెంచర్ నుండి మీరు చూడొచ్చు మొత్తం చాలా మంచిగా ఉంటుందండి వెంచరు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే మనకి పెనంలూరు నుండి వణుకూరు వెళ్ళే 60 అడుగుల రోడ్డు ఉంది, దానికి ఆనుకొని ఉంటుంది వెంచరు. సో ఫ్యూచర్లో కూడా అప్రిషియేషన్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ పెనంలూరులో మనకి కొత్త బస్ స్టాండ్ కూడా కడుతున్నారండి. దానివల్ల దీనికి పెనంలూరు వెళ్ళడానికి కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం ఉన్న వెంచర్ ఇది. ఏ విధంగా చూసుకున్నా కనెక్టివిటీ పరంగా చూసుకున్నా అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది చేసుకున్నా కూడా చాలా మంచి వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల కూడా చాలా వెంచర్స్ అనేవి ఉన్నాయండి. ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, ఒక 5 వెంచర్స్ వరకు ఉన్నాయి. ప్రకృతి రిసార్ట్స్ కానీ STPL ఉంది, వైష్ణవ్ ఎస్టేట్స్ ఉన్నది అండ్ BR ఇన్ఫ్రా కూడా వెంచర్ ఉంది, హరివిల్లు ఉన్నాయి. సో ఇటువంటి ఈ లైన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇదే బెస్ట్ ప్లేస్ అని. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ వెంచర్స్ ఉన్నాయి అండ్ పెనంలూరు రెసిడెన్స్ కూడా చాలా దగ్గర ఉంది అండ్ పెనంలూరు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఇయర్లో మీరు హౌస్ కూడా కట్టుకోవడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వెంచర్లో అవైలబుల్గా ఉన్నాయండి. రోడ్స్ కానీ సెక్యూరిటీ వచ్చేస్తుంది, కాంపౌండ్ వాల్ వస్తుంది, ఆర్చ్ ఇవన్నీ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంటు. ఒక 1 to 2 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. వన్స్ ఇది పెనంలూరు నుండి మనకి కనెక్టివిటీ అంటే డైరెక్ట్గా 60 అడుగుల రోడ్డు మీదకి ఇప్పుడు వస్తున్నాము. ఫ్యూచర్లో బందర్ రోడ్ నుండి కనెక్టివిటీ వచ్చిందనుకోండి జస్ట్ ఒక 400 మీటర్సే ఉంటుంది. అప్పుడు ఈజీగా ఒక 35,000 ప్లస్ అనేది మీకు గజానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి సైట్ విజిట్కి రండి, ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో కూడా లైక్ చేయండి అండి. అండ్ మీకు మ్యాక్సిమం ఓవరాల్గా వెంచర్ మొత్తం కవర్ చేశానండి. ఫస్ట్ నుండి బందర్ రోడ్ నుండి ఇక్కడి వరకు మొత్తం కనెక్టివిటీస్ అన్నీ చూశానండి, చూపించాను. అండ్ ఈ వీడియోని ఫాలో అయితే చాలండి, మీరు డైరెక్ట్గా సైట్ విజిట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకుంటే మాకు వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి, మేము దగ్గరుండి చూపిస్తాము. అండ్ మీకు వేరే లొకేషన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎందుకంటే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.